హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు. పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ, కొత్త నిబంధనలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మరొక అత్యంత అద్భుతమైన మరియు సంతోషకరమైన వార్తను అధికారికంగా ప్రకటించింది. కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను మరియు సరికొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ మార్పులు ఉద్యోగుల వ్యక్తిగత జీవితంపై మరియు వారి ఆర్థిక భద్రతపై సానుకూల ప్రభావం చూపే విధంగా రూపొందించబడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అటు పోలీసు శాఖలోను, ఇటు పెన్షన్ విభాగంలోను ఒక పెద్ద మార్పయితే చోటు చేసుకోబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. విధి నిర్వహణలో నిరంతరం తలమునకలైనటు తలమునకలై ఉంటూ ప్రజల రక్షణ కోసం తమ వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేసే ఏపీ పోలీసులకు స్పెషల్ లీవ్ మంజూరు చేస్తూ ప్రభుత్వం తీపి కబురందించింది. సాధారణంగా పోలీసులు పండుగలు, పబ్బాలు మరియు ఇతర సామాజిక వేడుకలకు దూరంగా ఉండాల్సొస్తుంది. సో, దీనివల్ల వాళ్ళు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం లేకపోవడం వల్ల వారిలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి మరియు కుటుంబ బంధాలకు సరైన ప్రాధాన్యత ఇచ్చేలాగా ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఈ అడుగైతే వేసింది. ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగి తన పుట్టినరోజు మరియు తన వివాహ వార్షికోత్సవం రోజున విధులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక సెలవులను పొందవచ్చు. ఈ 2 రోజుల్లో ఈ 2 ముఖ్యమైన రోజుల్లో వారు తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వీలుగా డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. ఇది కేవలం తక్కువ స్థాయి సిబ్బందికే కాకుండా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని ర్యాంకుల వారికి కూడా సమానంగా వర్తిస్తుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు మరియు వివిధ పోలీస్ విభాగాల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలైతే పంపారు. అత్యవసర పరిస్థితులు అంటే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు లేదా ఎన్నికల వంటి సమయాల్లో తప్ప మిగిలిన సాధారణ రోజుల్లో సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని అయితే ఆయన ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని మరియు సెలవు ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా భావించాలని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సిబ్బందిలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ భార్య పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుందన్న నిజాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వారి జీవితంలో అత్యంత విలువైన ఈ 2 రోజుల్లోనైనా వారు కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. మరి ఈ ప్రత్యేక సెలవు ద్వారా సిబ్బంది మానసిక ఉల్లాసాన్ని పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు మరింత సమర్థవంతంగా మరియు ఉత్సాహంగా పాల్గొంటారని అయితే ఉన్నతాధికారులు ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కఠినమైన కానీ అవసరమైనటువంటి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం ఈ ప్రక్రియలో భారీ మార్పులైతే చేసింది. ఇప్పటివరకు పెన్షన్ దరఖాస్తులను భౌతికంగా అంటే కాగితాల రూపంలో సమర్పించే విధానం అమల్లో ఉంది. అయితే ఈ పాత పద్ధతిలో దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే చివరి అవకాశాన్నయితే కల్పించారు. మే 1 తేదీ నుంచి ఈ ఫిజికల్ అప్లికేషన్ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది. మే 1 తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఎస్ కుమార్ గారు ఈ మేరకు కీలక ఉత్తర్వులను జారీ చేశారన్నమాట. పెన్షన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి మరియు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఇకపై ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేయబడుతుంది. దీనివల్ల పెన్షన్ మంజూరులో అనవసరమైన ఆలస్యం అనేది తగ్గుతుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందే తమ వివరాలను నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్‌బీపీఎస్ ద్వారా త్వరగా నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. పేపర్ వర్క్ తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు జరగటమే కాకుండా ఫైల్‌లు పోతాయనే భయం కూడా పెన్షనర్లకు ఉండదు. ఏప్రిల్ 30వ తేదీలోపు పాత పద్ధతిలో దరఖాస్తులు చేసిన వారికి కూడా వీలైతే ఆన్‌లైన్ విధానంపై అవగాహన పెంచుకోవాలనేదే ప్రభుత్వం సూచిస్తోంది. మొత్తానికి అటు పోలీసులకు సెలవుల రూపంలోనూ, ఇటు పెన్షనర్లకు డిజిటల్ సేవల రూపంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు నాంది పలికింది.